And I am excited to learn from the Word of God. ఈ నూతన దినాన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తూ ఈ రోజు దేవుడి వాక్యంలో ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవాలని నేను కోరుతున్నాను. And I believe all of you are excited as well. నేను విశ్వసిస్తున్నాను మీరు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారని. So just let your neighbor know that you are excited. అయితే మీ పొరుగు వారికి చెప్పండి నేను ఉత్సాహంతో ఉన్నాను అని. I am excited too. నేను ఉత్సాహంగా ఉన్నానని. Because it's always exciting to learn from the Word of God. ఎందుకంటే దేవుడి వాక్యం నుంచి నేర్చుకోవడం చాలా ఉత్సాహకరమైన విషయము. కొంతమంది కానీ పరుగు వారికి చూడలేదు, ఏం చెప్పలేదు, సిగ్గొస్తుందో ఏమొస్తుందో తెలియడం లేదు. Few might feel పరిశుద్ధులు నాకు తెలుసు, కొంచెం చూడొచ్చు, పరుగు వారికి చూసి ఐఎమ్ ఎక్సైటెడ్ అని చెప్పండి కొంచెం. Few of you might feel little shy to share the word or even speak that you are excited, but that's okay. Hallelujah. Hallelujah. It's a beautiful day that we glorify the Lord together. దేవుడిని మహిమపరచడానికి ఇది ఒక అందమైన రోజు. Well, before we move into the Word of God, we'll pray. వాక్యంలో వెళ్ళే ముందు ప్రార్థిద్దాం. Father God, we say thank you for this beautiful morning. పరిశుద్ధుడైన దేవుడా ఈ అందమైన దినాన్ని బట్టి నీకు ధన్యవాదాలు. You're a gracious Father to us, O Lord. నీవు కృప కలిగిన దేవుడవు దేవా. And you're merciful also, Lord. చాలా దయ కలిగి ఉన్నావు మా పట్ల. Thank you, Jesus, for being so wonderful to us. ధన్యవాదాలు దేవా మమ్మల్ని అంతగా ప్రేమించినందుకు. Now we pray that you would speak your words into our heart, into our soul. మేము ప్రార్థిస్తున్నాం దేవా మా హృదయంతో మా మనస్సుతో మీరు మాట్లాడతారని. As we open our hearts before you, మా హృదయం మీ ముందు సిద్ధపరచగా bless us and then let that word multiply in our lives. దీవించి ఆ వాక్యం మాలో ఫలించులాగున దీవించండి. In Jesus' name. యేసుక్రీస్తు పవిత్ర నామమున. Amen. ఆమేన్. Hallelujah. What do you see on your screens? ఏం కనిపిస్తుంది మీకు స్క్రీన్ పైన? Cheese. Some said trap. And anything further? But not now. Maybe sometime later we'll speak. Hallelujah. Well, both the guesses were right. One is cheese that you see, and one is a trap. ఒక పన్నాగం అని చెప్పొచ్చు, ఒక తినే పదార్థం అని కూడా చెప్పొచ్చు చీజ్. So, what is that cheese kept for as? What is it used as? అయితే అక్కడ ఉన్న జున్ను ముక్క ఎందుకోసం పెట్టబడి ఉంది? It's as a temptation. Yes. To eat it. ఒక ఆకర్షించే విషయము, తినడానికి ప్రేరేపించేటట్లు. Who said that? It's a bait. Yes. It's a bait actually. That's the English word. I'll explain it to you shortly. అది ఒక ఎర ఆకర్షించడానికి పెట్టబడింది. Amen. ఆమేన్. So there is a bait always Satan has towards us. అపవాది కూడా మన పట్ల ఒక ఎరను కలిగి ఉన్నాడు. Satan is the enemy of our souls. అపవాది మన ఆత్మకు వ్యతిరేకి. And he always incorporates both of these strategies and he lays out his most deceptive and deadly traps. ఈ రెండు ఆలోచనల ప్రకారంగా మనల్ని నశింప చేయడానికైనా ఒక పన్నాగాన్ని ప్రక్రియను ఆలోచించి మన పట్ల బయలుపరచాడు. Every word hear it carefully. ప్రతి ఒక్కరూ ఇది శ్రద్ధ వహించి వినండి. Yeah? He lays out his traps that are deceptive and deadly towards us. ఏ పన్నాగాలైతే మోసకరంగా ఉంటాయో మన నాశనాన్ని కోరుకుంటాయో అలాంటివి మన పట్ల బయలుపరుస్తాడు. They are both hidden and they are baited as well. అవి దాపరికంగా కూడా ఉంటాయి, ఒక ఎరలాగా కూడా ఉంటాయి. And along with his coordinates, Satan is not blatant as many believe. They think, sometimes Satan might be kind, sometimes he will spare us. అపవాది అలా తనతో పనిచేసే వాళ్ళు కూడా మన పట్ల ఏదో కరుణ కలిగి ఉంటాడు, దయ తలించి ఉంటాడు అనేటట్లుగా లేకుండా, But there is no chance that Satan will leave. అలా వదిలేసే ప్రసక్తే లేదు అపవాదికి. In fact, he waits for the chance and the opportunity no matter how much time it takes. నిజానికి అపవాది ఎదురు చూస్తాడు అలాంటి ఒక అవకాశం కోసం ఎంత సమయమైనా సరే. Amen. He is subtle and he takes delight in deception. అలా మనం నశించిపోతుంటే దాన్ని చూసి ఆనందిస్తూ అది ఒక విజయంగా ఆనందిస్తాడు. He is subtle. That means very slowly, slyly he will do it and we won't even know that he has already entered into our lives. చాలా నెమ్మదిగా సూక్ష్మంగా జరిగిందా జరగలేదా అనేటట్టుగా జరిగిపోయేటట్టుగా ఉంటుంది. And he is cunning, he is crafty. ఆ రాకడ కూడా చాలా సృజనాత్మకంగా ఉంటుంది.
And he always carries out a strategy. ఒక ప్రణాళికను సిద్ధపరచుకొని మన జీవితంలోకి అడుగు పెడతాడు. And there's an operation that he will follow it. ఒక క్రమముగా ఒక పనిని చేయాలంటే ఆ క్రమము క్రమశిక్షణగా చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. So the word offense, we generally use it in our vocabulary many a times when we question each other. Are you offended? ఒక అతిక్రమణ ఒకరి పట్ల ఇప్పుడు మనం ఏమన్నా మాట్లాడితే మీరేమన్నా బాధపడ్డారా, దీనివల్ల మీరు ఏమన్నా చింతించారా, Please don't get offended. మీరు దీని వలన ఎలాంటి We are బాధ very పెట్టుకోకండి. careful towards our words, and we try to balance it well in our vocabulary, in our speech with one another. మన మాటలు పదజాలం చాలా శ్రద్ధ వహించి ఇతరుల పట్ల మాట్లాడేటప్పుడు బాధ కలిగించకుండా మనం మాట్లాడతాం. And many a times the reaction will be, me offended? No, I'm not offended. ఎన్నోసార్లు మనం ఇచ్చే సమాధానం కూడా, అయ్యో నేనేంటి మనసులో పెట్టుకోవడం, అలాంటిది ఏం లేదు, నేను దేనికి బాధపడలేదు. The word offense actually it means to cause to be upset or to be hurt. ఒక అతిక్రమణ ఏదైతే మాట ఇతరులకు బాధపరిచేటట్లుగా ఉంది అంటే వారిని గాయపరిచినట్లుగా ఉండడము. And today many people are unable to function properly in God's purpose and calling for their lives because of the wounds and the hurts and the offenses in their lives. అయితే ఈ రోజు అలా మనస్తాపం చెందారా మీరు అని అడిగితే దేవుడి పని చేసే ప్రక్రియలో ఎన్నో విషయాలను ఎదుర్కొని దానికి మనస్తాపం చెందుతూనే ఉన్నారు. One of the most so I've entitled the message to be as baked today. అయితే దీనికి ఈ రోజు శీర్షిక ఎర అనేటట్టుగా చెప్పి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. One of his most deceptive and insidious kinds of bait is something that every Christian has encountered in their life. ప్రతి ఒక్క క్రైస్తవుడు వారి జీవితంలో ఇలాంటి ఒక మోసకరమైన ఆకర్షింప చేయగలిగిన ఒక ఎరను ఎదుర్కొని ఉంటారు. So today I've got some handouts for you. అయితే మీకు ఒక పేపర్ ఇవ్వబడుతుంది. As you would be learning from the word of God, I want you to answer it as well. వాక్యంలో మీరు నేర్చుకుంటూ ఉండగా మీరు దాంట్లో సమాధానం రాయాలని I request one volunteer to come. Thank you, brother. బ్రదర్ అందుకే పొద్దున మెసేజ్లో పెన్ను బుక్ తీసుకొని రండి అని రాశారు. Yes, many of them I have, not to all, but many of them I have sent, and many of you have got your books and pens. I really appreciate, and to God be the glory. Amen. You are true learners. Hallelujah. హల్లెలూయా. So many a times we say we are not offended. I don't have any offense. ఎన్నోసార్లు మనం చెప్తూ ఉంటాము నాకు ఎలాంటి మనస్తాపం లేదు, నేను ఏ దానికి బాధపడలేదు అని. And this kind of things, when we pick it up in our life, or when we consume it, or when we feed our hearts with hurt, we become offended. ఎప్పుడైతే ఏదైనా విషయానికి మనం అంగీకరించక మన ఆలోచనకు వ్యతిరేకంగా ఉందో అప్పుడు మనం ఒక మనస్తాపానికి గురి అవుతాం. And offended people produce much fruit. మనస్తాపం చెందిన వారు అధికముగా ఫలిస్తారు. Well, by the way, there is page 1 written at the bottom, and you got to fold this into 2, and we will follow accordingly. మీకు ఇవ్వబడిన కాగితాన్ని రెండుగా మీరు మర్చినట్లయితే అది పేజ్ నెంబర్ అని అక్కడ రాయబడి ఉంది, దాని ప్రకారంగా మనము ముందుకు వెళ్దాం. There's a serial number also given on the handout. Follow the serial number. అక్కడ ఒక క్రమంగా నంబర్స్ రాయబడి ఉన్నాయి, దాని ప్రకారంగా ముందుకు వెళ్దాం. Is it clear? Yes? Are we together? Yeah. I believe all of us got the handouts. Anybody who didn't get it? అందరికీ ఇది వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఎవరికి అర్థం అవ్వట్లేదు, తెలుగులో అనువాదం ఉంది, దాని ద్వారా మనం అర్థం చేసుకొని అక్కడ ఆన్సర్ చేసేద్దాం. ఆమేన్. కరెక్టా? Remember one thing, on the top this is written, this is my copy. మొదటిగా అక్కడ రాయబడి ఉంది దిస్ ఇస్ మై కాపీ, ఇది నాది. నా Please దగ్గర write your రాసుకున్నది. name. మీ పేరు అక్కడ రాయండి. It is personal, you need not disclose it to anyone. ఇది వ్యక్తిగతము, ఇది మీరు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. Yes, వింటున్నారు కదా? మీ పేరు రాయండి, ఇది మీ పర్సనల్ కాపీ, ఇంట్లో ఎవరికి చూపించేది అవసరం లేదు. ఇది మీ వరకు, మీ దేవుని వరకే. This is your personal copy, you need not show it to anybody at home, this is between you and your God.
ఎందుకంటే కొన్ని లోతైన విషయాలు బయటికి వస్తాయి ఈరోజు. Because certain deep things will be aware of today. బట్ వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. మనం అందరం అదే పడవలో ఉన్నాము. యేసయ్య కూడా మనతో పాటు ఉన్నారు. And Jesus is also with us in the same. హల్లెలూయా. అయితే మనకు అది ఓపిక ఉంది, దేవుడు మనతో పాటు ఉంటే అన్నీ సాధ్యం. We should have that patience and we should have faith that if God is with us, everything is possible. Amen. Amen. Hallelujah. So in the following list of the fruit of offense, circle the feelings అయితే ఆ మొదటి ప్రశ్నగా రాయబడి ఉన్నట్లుగా that you have experienced when you were offended in the past. మనస్తాపానికైన ఫలముగా మీరు గతంలో అనుభవించిన కొన్ని భావోద్వేగాల గురించి ఇక్కడ రాయబడి ఉంది. So there are, it's not 9 fruit. అదేం 9 ఆత్మఫలాలు కాదు. I just shared with you, offended people produce much fruit. అక్కడ రాయబడి ఉంది, ఎవరైతే మనస్తాపానికి చెంది ఉన్నారో వారు అధికముగా ఫలిస్తారని. If you got hurt in your past, if you were jealous, if you face strife, anger, envy, bitterness, outrage, outburst, resentment, and hatred towards anybody, you can circle. మీరు కానీ గతంలో ఏ విషయానికైనా బాధపడ్డట్లయితే, ఎవరి మీదైనా కోపం వచ్చినట్లయితే, బాగా మీరు తీవ్రంగా ఆగ్రహానికి గురి That's why I అయినట్లయితే, told you, offended people bear much fruit, you see. ఎవరి పట్లైనా ఈర్ష్య కలిగినట్లయినా, అసూయ చెందిన, ఒకరికి మోసం చేయాలి, మమ్మల్ని ఎవరు మోసం చేశారు అన్నట్లుగా చూసినా, But many people today, knowing God, they are unable to function in their calling because of the lack of certain things in our life that we need to give up. అక్కడ ఉన్న కలహాలు, చేదు భావన, ఈర్ష్య, అసహ్యము, ఇలాంటి అన్ని భావోద్వేగాలు ఉన్నా కానీ దేవుడిలో ఉన్న వారికి అధికముగా ఫలము ఉంది. As I shared with you, because of the wounds, because of the hurts, and because of the offenses that I have with one another. నేను మీకు చెప్పినట్లుగా ఏదైతే మాటలు, గాయాలు మనసులో ఉన్నవి అలాగే ఉండిపోయాయి కాబట్టి అలాంటి మాటలు వస్తున్నాయని. So they are handicapped in fulfilling their potential. అంటే వారి పూర్తి సామర్థ్యతను చేయకుండా వారు వికలాంగులయ్యారు. But tell your neighbor, there is a potential hidden inside of you. మీ పొరుగు వారికి చెప్పండి, మీలో దాగి ఉన్న సామర్థ్యత ఉంది. There is a secret power that's on the inside of you. మీలో ఒక రహస్యమైన శక్తి ఉంది. He may not be able to be seen in by our carnal eyes, but he's there on the inside of us. మీ కళ్ళతో చూడలేకపోవచ్చు కానీ మీ మనస్సులో ఇది ఉంది. And he helps us to overcome. అది మీకు జయించడానికైనా శక్తినిస్తుంది. Amen? Amen. So let's read Psalms 55 verses 12 to 14. I want one mic to be given. Psalms 55 Verses 12 to 14. I'll read it for you in English. For it is not an enemy who reproaches me, then I could bear it. Nor is it one who hates me, who has exalted himself against me, then I could hide from him. But it was you, a man, my equal, my companion, and my acquaintance. We took sweet counsel together and walked to the house of God in the throng. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టుపడువాడు నా యందు పగబెట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. Hallelujah. He's saying, it was you, a man, it was not my enemy, it was not anybody else, but a man who is my equal. That means we all human beings who are equal. We are made equal in the image of God. So it was you who hurt me, who did this to me. We took counsel together, isn't it? We went to house of God and we thronged together with other people. Amen. నా విరోధి కాదు, నా శత్రువు కాదు, నాతో ఉన్నవాడు, నా స్నేహితుడిగా ఉన్నవాడు, ఎవరితోనైతే మనకు మనస్తాపం చెంది ఉన్నామో వారితో సమాధానం చేసుకొని ఉన్నాము. So the next question, that's in your handout. ఆ రెండవ ప్రశ్న మీకు రాయబడి ఉన్న దగ్గర List out, with 1 being the closest person and 5 being the most distant relationship, the names of those 5 people who have offended you.
And please do not maintain that privacy so that you can be open to yourself and towards God. There are at least, I think 5 or 1, 2, 3, 5 అయితే ఇట్లా దొరికిపోతారు మనకి. సరిగ్గా ఆ ప్రశ్నను వింటే మిమ్మల్ని బాగా బాధ పెట్టిన మనస్తాపానికి గురి చేసిన 5 మొదటివారు చాలా దగ్గరి వారు, 5వ వారు చాలా దూరం వారు. మిమ్మల్ని 5 బాధ పెట్టిన వాళ్ళ పేర్లు అక్కడ రాయండి. పేర్లు ఇక్కడ రాయొచ్చు. మీకు బాధ పెట్టేవారు, మీకు హర్ట్ చేసేవారు, చడువుగా మాట్లాడేవారు, అంటే ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది. 5కైనా ఎక్కువ ఉంటే 10 కూడా రాయొచ్చు. అది ఎవరికి చూపించకుండా వ్యక్తిగతంగా రాయండి. వ్యక్తిగతంగా రాసుకోండి. పక్క వాళ్ళకి కూడా మీ హస్బెండ్ వైఫ్ ఎవరు చూపించొద్దు. మళ్ళా తర్వాత ప్రాబ్లం ఉంటుంది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత. నా పేరు ఎందుకు రాసినావు అంటారు. Please be aware for those who are sitting next to your spouse, if you are writing your spouse name, there might be a quarrel at home. నేను వంట చేయాలంటారు, ఆయన అంటారు నేను బయట నుంచి సామాన్ తీసుకురానంటారు. No, ఇవి దానికోసం కాదు, ఇది మన పర్సనల్ విషయం. అందుకే ఫస్ట్ చెప్పాను ప్రైవేట్గా పెట్టుకోండి, అది ఎవరు చూపించొద్దు. No, because you wrote your spouse name, you might. చేసుకునే శక్తి తగ్గిపోతుంది. They begin to judge others by their appearance, by their assumption, and whatever the near people say about them. ఇతరుల పట్ల వారు విమర్శను చాలా తొందరగా చేసేస్తారు. తొందరగా తీర్పు తీర్చేసి వాళ్ళు ఇలాంటి వాళ్ళే, వాళ్ళు ఇంతే అని చెప్పుడు మాటలు విని స్పందిస్తారు. చుట్టుపక్కల చెప్పిన మాటలు 4 మాటలు ఇక్కడ వినిన తర్వాత వారి మీద తీర్పు. They listen to all the gossips around and rumors around and they start judging the person. So today we are going to uncover God's ways to avoid Satan's bait, which is called as offense. అయితే ఈ రోజు దేవుడి జ్ఞానం ప్రకారంగా అపవాది మన పట్ల వేస్తున్న ఈ ఎర నుంచి మనం ఎలా దాటుకొని వెళ్ళాలనే విషయాన్ని I believe that none of us would want to be in a trap. నేను విశ్వసిస్తున్నాను మనలో ఎవరు కూడా అపవాది పన్నిన పన్నాగంలో ఉండాలని I అనుకోరు. believe that all of us will fulfill God's calling that is there for us and we will not remain in this trap today. ప్రతి ఒక్కరము దేవుడు మనకిచ్చిన ఆదేశం ప్రకారంగా పిలిచిన పిలుపు ప్రకారంగా స్పందిస్తాము, ఈ వలలో ఉండిపోము అని నేను నమ్ముతున్నాను. Amen. So we are going to uncover and we are also going to overcome the past offenses that have kept us bound. అయితే గతంలో జరిగిన అతిక్రమణలు, మనం చేసిన పొరపాట్లను ఎలా మనం దాటుకొని రావాలనే విషయం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి, నేర్పిస్తారనమాట. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి రెడ్ సిగ్నల్ పెట్టాలా, వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ పెట్టాలా. There are certain books also which will teach us how to react and respond, whether to have them on red or on green. అంటే కొంత రెడ్ సిగ్నల్ ఉండిన వారితో జాగ్రత్త ఉండాలన్నమాట. So if we have a red signaled person, we should be very careful with them. Hallelujah. Don't give your hand out, brother. You can keep passing on, still some are coming. So that's nice that you're sitting over there. As they enter, they're getting a surprise. Hallelujah. Hallelujah. So I want you to write a prayer, honestly, asking God for His help and wisdom to avoid the bait of Satan. అక్కడ నిజాయితీగా 3వ అంశంలో దేవుడిని ప్రార్థిస్తూ రాయండి, దేవా నాకు జ్ఞానం నివ్వండి, ఇలాంటి ఒక పన్నాగం అపవాది నా పట్ల చేసిన దాన్ని ఎలా అతిక్రమించాలి, జయించాలి అని. Your honest prayer, what you feel in your heart today, at this moment, you can write it down. మీరు నిజాయితీగా పూర్ణ మనస్సుతో దేవుడికి చెప్పాలనుకునే ప్రార్థనను అక్కడ రాయండి. I think Geeta needs one handout. Yeah. Brother, here one. Is it there or we're running short? Is it? Yeah. Hallelujah. So we are going to move further now. Yes? ఇంకా ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు వాక్యంలో. We will move into the heart's condition. Our heart కండిషన్ ఎట్లా ఉంది. మనం బయట చెకప్ చేపిస్తాం కదా ఎన్నెన్నో ఖర్చులు పెట్టి. మన హృదయాన్ని పరిశీలించే సందర్భంలో ఉన్నాం మనం. ఖర్చు పెట్టి. సో 1 Peter chapter 1 verses 6 to 7.
మొదటి పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు. It says, "In this you greatly rejoice, though now for a little while, if need be, you have been grieved by various trials, that the genuineness of your faith, being much more precious than gold that perishes, though it is tested by fire, may be found to praise, honor, and glory at the revelation of Jesus Christ." ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమైన కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. One way the enemy keeps a person in an offended state, like a prison, through pride they cover it. ఒక వ్యక్తిని మనస్తాపం చెందిన వారిని ఒక కారాగారంలో ఉంచినట్లుగా దాపెట్టేటట్లుగా అపవాది చేస్తారు. Or they will be clothed with pride. They wouldn't show the offense, but they will be clothed with pride, so that they look at others like they are lower than them. వారి తప్పును వారు అంగీకరించక గర్వము చేత ఒక వస్త్రాన్ని ధరించినట్లుగానే ఇతరులను చిన్నబుప్పే చూపులో చూసేటట్టుగా ఉంటారు. But pride will keep you from admitting your own condition, true condition. కానీ అహంకారము మీరు నిజాయితీగా ఉన్న పరిస్థితిని బయట చెప్పుకోకుండా చేస్తుంది. Pride causes you to view yourself as a victim. ఆ అహంకారం మిమ్మల్ని మీరు ఒక ఏదో గాయపడ్డ వ్యక్తిలాగా మీరే నష్టపోయారనేటట్లుగా చూపిస్తుంది. Sometimes you may not be the victim, you may not be a part of the discussion, but when other two people are discussing, they are talking about me only. నిజానికి అక్కడ బాధితులు మీరు కాకపోవచ్చు, కానీ అయినప్పటికీ ఆలోచన ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు నా గురించే అంటే మాట్లాడుకుంటున్నారు. నేను విఐపి కదా, నా గురించే మాట్లాడతారు ప్రతి చోట. బికాజ్ ఐఎమ్ సచ్ అ విఐపి అండ్ ఎవ్రీబడి హ్యాస్ నో అదర్ వర్క్ దెన్ టాకింగ్ అబౌట్ మీ. I think like that, I mean not about you. నేనైతే అలాగే ఆలోచిస్తాను, మీ సంగతి నాకు తెలీదు. Because you believe that you were created unjustly, you hold back forgiveness. ఎందుకంటే మీరు ఏదో మీ పట్ల జరగాల్సిన న్యాయం జరగలేదు అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇతరులను క్షమించలేకపోతారు. Because you have hurt in your heart, you feel that you have been treated unjustly. మీ హృదయంలో మీరు గాయాన్ని పొందుకున్నారు గనుక మీ పట్ల ఏదో అన్యాయం జరిగింది అనే భావన మీకు ఉంటుంది. So though your heart's true condition is hidden from you, it is not hidden from God. మీ మనస్సు ఎలా ఉంది అని మీకే తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలియకుండా ఉండదు. మీ హృదయం విషయాలన్నీ లోతుగా ప్రభువుకు తెలుసు. God knows everything about your heart very much in deep. Being mistreated does not give you the permission to hold on to an offense. మీ పట్ల ఎవరైనా సరిగ్గా వ్యవహరించలేదు అంటే వారి పట్ల మనస్తాపం కలిగి ఉండడానికి అది మీకైనా హక్కు. Two wrongs does not make it right. రెండు తప్పులు సరి అని చెప్పడానికి లేదు. Revelation chapter 3 verse 18 says, "Pure gold is refined in fire." ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా స్వచ్ఛమైన సువర్ణము అగ్నిలో శుద్ధపరచబడుతుంది అని. When gold is mixed with other metals, it becomes hard. బంగారంని కానీ దేంతోనన్నా వేరే అన్య పదార్థాలతో కలిపినట్లయితే అది చాలా బలపడిపోతుంది. It becomes more corrosive, it becomes less pliable. You cannot bend it very easily. చాలా గట్టిగా అయిపోయి అది మడచడానికి ముడవడానికి సాధ్యం కానంత గట్టిగా అయిపోతుంది. And as it goes through the fire, the other metals they are burned away basically, and the gold becomes pure and it is pliable. అలా దాన్ని అగ్నికి ఎక్కువగా గురి చేస్తే వేరే పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి కరిగిపోతాయి, కానీ సువర్ణము ఇంకా స్వచ్ఛముగా తయారవుతుంది. So being mistreated does not give you the permission to hold on to an offense against anyone. కాబట్టి మీ పట్ల ఎవరైనా సరిగ్గా వ్యవహరించలేదు అంటే వారికి వ్యతిరేకంగా మీ మనసులో ఏదో గాయాలను ఉంచుకోవాలనడానికి హక్కు కాదు. The same is true about our hearts. అదే మన హృదయాలకు కూడా వర్తిస్తుంది. Hallelujah. The more our hearts are hardened by pride and sin being mixed in that, so we hold on to this offense, the more resistant we become towards God. ఎంతలా మన హృదయం గట్టిపడిపోతుందో ఈ గర్వం వలన ఈ అబద్ధం వలన
దాని ప్రకారంగానే దేవుడి యొక్క దీవెనకు మనం ఇంకా దూరంగా అయిపోతూ ఉంటాము. But God desires to purify our hearts. కానీ దేవుడు కోరుకునేది మన హృదయాన్ని శుద్ధీకరించాలని. Read 1 Peter chapter 1 verse 6-7. I think we just read it. ఇప్పుడే చదువుకున్న అంశంలాగా 1 పేతురు 1 అధ్యాయం 6-7 వచనాల ప్రకారంగా. So your next question, what then summarize yourself how God purifies us. How does he purify us? అయితే అక్కడ రాయండి, దేవుడు మనల్ని ఎలా శుద్ధీకరిస్తాడు. Through trials శోధనల and చేత, anymore, through tribulations, ఇబ్బందుల చేత, through afflictions. మనసులో వచ్చే ఆలోచనల ప్రకారంగా. The heat of the fire separates the impurities such as unforgiveness, anger, envy, jealousy, and allows the character of God, that is purity and holiness, to come into you. మనలో ఈ దేవుడు మనకిచ్చే మంచి విషయాల నుంచి ఎలాంటి అపవిత్రతలు అయితే ఉంటాయో, ఎవరినైనా క్షమించలేకపోవడము, కోపము, ఇతరులకు ఈర్ష్య, వారిని నాశనం చేయాలనే ఆలోచనలు, ఇవన్నీ కరిగిపోయి దేవుడి యొక్క శుద్ధత, పవిత్రత మనలోకి వచ్చేటట్లుగా మారుతాయి. So it helps you to grow in our life. అలాగే దేవుడు మన జీవితంలో మనం That is how we grow in the Lord. ఆ తీరుగానే మనం దేవుడిలో అనే ఎదుగుతాం. మనం అనుకుంటాం కదా, ఈ శోధనలు ఎందుకు ఇన్ని, నాకే వస్తున్నాయి, నీకు రావట్లేదు. We always keep thinking, right? Why am I so much in troubles? We always think I am the only one. నాకు మాత్రమే ఇలా జరుగుతాయని. Don't worry, there are many. చాలా మందికి There are thousands upon thousands who go through it. వేల మందికి Sometimes the intensity is far greater ఇలాంటి సమస్యలే మీకంటే ఎక్కువ తీవ్రతలో కూడా because ఎవరైనా God ఉండొచ్చు. wants to fulfill his calling. ఎందుకంటే దేవుడు తన పిలుపును నిర్వర్తించాలనుకుంటాడు. So when we don't yield ourselves, we continue sinning, we continue hearing God's word, taking it lightly, because he's a living God. You see, he's interested in our salvation. He gave us that gift. He wants it to be worked out on this earth. కాబట్టి దేవుడి యొక్క పిలుపును ఎప్పుడైనా నిర్వర్తించలేదు అంటే, దేవుడు మనకి ఇచ్చిన జీవితం కూడా ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆయన చిత్తం జరుగులాగా మనం మార్చబడాలి. So he wants us to grow in our lives. కాబట్టి మన జీవితంలో మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. Hallelujah. Think about our own life. What are the impurities in your heart? That's your next question. మన జీవితం గురించి ఆలోచించండి. What is it that is hindering the character of God to operate in your life? నా జీవితంలో ఉన్న అపవిత్రమైన విషయాలు ఏమైతే ఉన్నాయి, ఏ విషయాల వలన దేవుడి యొక్క గొప్పతనం నాలో రాకుండా ఉన్నాయి అనేటట్లుగా పరిశీలించుకోండి. నాలో ఇంప్యూరిటీ లేదంటే అబద్ధం మాట్లాడుతున్నాం. నాలో మలినాలు లేవు. ఇఫ్ దెర్ ఇస్ నో ఇంప్యూరిటీ ఇన్ మీ, దట్స్ అ రాంగ్ థింగ్, దట్స్ అ లై. You're lying to your own self, nobody else. మీకు మీరే అబద్ధం చెప్పుకుంటున్నారు. We are playing with God basically. దేవుడితో ఆడుకుంటున్నాం నిజానికి. And it's a serious thing. There is nobody who can play with God. చాలా సీరియస్ విషయం ఇది, ఆలోచించాల్సిన విషయం ఇది. Because God does not play with anybody's lives. దేవుడు ఎవరితోనూ అలా ఆడుకునేవాడు కాదు. He doesn't joke with anybody. ఎవరితో అపహాసం He doesn't make చేసేవాడు, fun of anybody. ఎవరిపైన హాస్యం He చేసేవాడు కాదు. respects everybody. అందరికి గౌరవం He ఇచ్చేవాడు, doesn't look down on anybody. ఎవరిని చిన్న చూపు చూడడు. He gives equal respect to everyone. సమమైన గౌరవము ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడు. Amen. ఆమేన్. Hallelujah. So when that character of God has to come on the inside of us and change us from the within, God allows some afflictions to come so that we learn out of it. అయితే ఎప్పుడైతే దేవుడి యొక్క ఆ ప్రకృతి మన మనసుల్లో వస్తుందో, అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. But we are the children of God. కానీ మనం దేవుడి యొక్క సంతానము. We will overcome it today. మనం దాన్ని జయిస్తాం ఈ రోజు. Amen. Amen. All of us have faced these situations. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక సవాల్ని ఎదుర్కొన్నారు. There is not one person in this room or whosoever is watching online, you've been spared from this bait of Satan. అపవాది వేసిన ఈ యొక్క ఎర నుంచి తప్పించుకున్నవారు, సంఘంలో ఉన్నవారు కావచ్చు, లైవ్ లో చూస్తున్నవారు కావచ్చు, ఏ ఒక్కరు లేరు. This is just one of the baits that I'm talking about today, that is offense. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మనస్తాపం అనేది అన్ని ఎర్రలలో ఒక ఎర. Hallelujah. So we just looked into our hearts. Yes, and all the impurities, I think you made a note of it. మన హృదయాలను ఇప్పుడే పరిశీలించుకున్నాము. అందులో ఉన్న అపవిత్రమైన మలినాలు ఏంటో ఇప్పుడే మీరు రాసుకున్నారు. Because if you make a note and you follow it up, you will be able to find the solution towards the end. మీరు కానీ దాన్ని పరిశీలించి రాసుకున్నట్లయితే అంత్యంలో మీకు దానికైనా పరిష్కారం దొరుకుతుంది. So this leads to a massive offense when we continue to do it. అయితే ఇది చాలా పెద్ద ఒక అతిక్రమణ
మనం చేయగలిగినది. Galatians chapter 6 verses 8 to 9, we'll read it. Galatians chapter 6 verses 8 to 9. గలతీయుల గ్రంథం 6వ అధ్యాయం 8-9 వచనాలను చదువుదాం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంటకోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంటకోయును. For he who sows to his flesh will of the flesh reap corruption, but he who sows to the Spirit will of the Spirit reap everlasting life. Amen. Amen. And verse 9 says, and let us not grow weary while doing good, for in due season we shall reap if we do not lose heart. Amen. అంటే మంచిని చేయడంలో మనం We'll తగ్గకుండా read verse 9. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. He who sows to the flesh will reap, from the flesh will reap corruption, the Bible says. అవినీతినే పొందుకుంటాము ఒకవేళ అవినీతిగా మనం ఉన్నట్లయితే అని దాని అర్థము. So what is it we reap when we do things in the flesh, not operating in the spirit, not operating according to the word of God? When we are operating in the flesh, we reap corruption. Corruption means it leads to destruction. Slowly our body, that's why it keeps fading away. ఆత్మ నుండి ఏదైనా పని చేసినట్లయితే దాంట్లో ఫలించేటట్లుగా శరీరానుసారమైన పనులను చేస్తుంటే అవినీతిని పొందుకొనులాగున మనం తెలుసుకుంటున్నాం. When we yield to sin, that leads to corruption. పాపానికి లోబడినట్లయితే అది అవినీతికి దారితీస్తుంది. Hallelujah. But it says, but he who sows to the Spirit will of the Spirit reap everlasting life. అయితే ఎవరైతే ఆత్మ ప్రకారంగా విత్తుతారో ఆత్మ ఫలాన్నే నిత్య జీవముగా పొందుకుంటారు. Most of us will agree today that the return of Jesus is soon. అందరం మనలో ఉన్న చాలా మంది అంగీకరిస్తాము యేసు ప్రభు రాకడ అతి త్వరలో ఉంది అని చెప్పినట్లయితే. So it is useless to try to pinpoint and actually tell the day of his return. అక్కడ ఏ రోజు వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు అని చెప్పడము సాధ్యమైన విషయం. Only the Father knows about that. పరలోకపు తండ్రికి మాత్రమే తెలుసది. But Jesus said we would know the season and it is now. యేసు ప్రభు చెప్పాడు దానికైన కాలం రానై ఉన్నది అది ఇప్పుడే అని. Never before have we seen such prophetic fulfillment in the church. ఎప్పుడు కానీ అలా చెప్పిన ఒక ప్రవచనాత్మకమైన విషయం నెరవేర్చబడ్డము చూడలేదు. In Israel, in nature as well. ఇశ్రాయేల్ ప్రాంతంలో కానీ ప్రకృతిలో కానీ There are so many wars around us. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. మన Seasons are changing. కాలాలు వాతావరణాలు మారుతున్నాయి. Have you ever noticed? At least I've been noticing in the past at least 4-5 years, I've been noticing every year the season is shifting by a month, 15 days or a month. మీరు గమనించారో లేదో గత 4-5 సంవత్సరాలుగా ఒక 15 రోజులకి నెల తర్వాత చూసినట్లయితే వాతావరణం చాలా తీవ్రంగా మారుతూనే We ఉంది. used to think rainy season should start at this time, but no, it is preponed. మనం అనుకుంటున్నాం వర్షాకాలం ఇంకా సమయం ఉంది అని, కానీ ముందుగానే అయిపోతుంది వర్షము. If you notice the crops that are growing, they are hybrid. పంటలను కూడా మీరు గమనించినట్లయితే కాలానికంటే ముందుగానే హైబ్రిడ్ గా The వచ్చేస్తుంది. food we are eating, it shortens our life. మనం తినే ఆహారం మన ఆయుష్కాలాన్ని తగ్గిస్తుంది. Yes, I think all of us will agree with this. Yeah? So what is happening is basically it's all leading to a prophetic fulfillment. మనం అందరం ఈ మాటలకు ఒప్పుకుంటాము. ప్రవచనాత్మకమైన విషయాలు ఇప్పుడు నిర్వర్తించబడుతున్నాయనే It is happening in the church. There's a great outpouring of the Spirit of God. Warfare is manifesting, spiritual warfare is manifesting, demons are manifesting. At the same time, the Spirit of God also is moving much more mightily than what we can think and imagine. సంఘంలో జరుగుతున్న విషయాలే కావచ్చు, బయట ప్రపంచంలో చూస్తున్నవి కావచ్చు, దేవుడి వాక్యానుసారమైన విషయాలు నిర్వర్తించబడుతున్నాయి. అపవాది చేసిన ప్రయత్నాలు కూడా ఫలిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. We are being tempted, deceived by the enemy not to spend time in prayer, less time to read the Bible, accelerate in life for everything else but except Bible. శోధనకు గురి అవుతున్నాము. అపవాది చేసే పన్నాగాల్లో మనము ఇరుక్కుంటున్నాము. అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తున్నాం కానీ దేవుడి వాక్యాన్ని చదవడం So తప్ప. basically the enemy is trying to pull us back from getting closer to God.
నిజానికి మనం అర్థం చేసుకుంటే అపవాది మనల్ని దేవుడికి దగ్గర అవ్వకుండా వెనక్కి లాగుతున్నాడని అర్థం Satan is trying his level best because he also knows that the time of the coming of the Lord is very close. అపవాది పూర్తి బలముతో ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకంటే అతడికి కూడా తెలుసు దేవుడి రాకడ సమీపమై ఉన్నది. Hallelujah. So not few, not some, but many of the people know that the time of coming of Jesus is soon. అయితే కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం కాదు, చాలా మందికి తెలుసు దేవుడి యొక్క రాకడ సమీపమై ఉన్నదని. But here is the question. Are you among the ones who is getting offended quickly? అయితే మీరు ఎదుర్కోవాల్సిన ప్రశ్న, మీరు తొందరగా మనస్తాపం చెందే వారిలో ఉన్నారా? I have realized when I sow in love, when I give in love, and I am sowing to the Spirit, and that will eventually reap to a harvest of love. నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఏదైతే నేను ప్రేమగా వెతుతానో, ప్రేమగా ఇతరులకు ఏదైనా చేస్తానో, దానికైన ఫలితం కూడా ప్రేమగానే లభిస్తుంది. Amen. ఆమేన్. If I am sowing hatredness, I am operating in the flesh. నేను కానీ ద్వేషాన్ని వెతుతున్నాను అంటే దాని ప్రకారంగానే ఆత్మలో పనిచేస్తున్నట్లు. So basically, God is requiring from us to love one another no matter what. నిజానికి దేవుడు కోరుకునేది మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమతో వ్యవహరించాలని. Amen. Amen. So that leads to the next question in your handout. Put an X on the line that you're going to read to indicate your level of offense for each statement. అక్కడ ఇవ్వబడిన ఒక మాట ప్రకారంగా మీరు దేని వలన బాధపడతారు అనేటట్టుగా ఎక్స్ అని ఒక చిహ్నాన్ని ఇవ్వండి అక్కడ. Yes. The church people seem to be easily offended by me. సంఘంలో ఉన్నవారు నా వల్ల చాలా తొందరగానే మనస్తాపానికి గురి అవుతారు. నేను మాట్లాడితేనే హర్ట్ అయిపోతున్నారు. ఎవరైనా మాట్లాడాలంటే కష్టం ఈ రోజుల్లో. They get very easily hurt even if I talk to them. It is very tough to talk to people these days. Is it usually true or is it seldom true in your personal life? ఇది నిజంగా సామాన్యమైన విషయమేనా లేదా ఎప్పుడో కానీ అరుదుగా జరిగే విషయం? Accordingly, you exit out. దాని ప్రకారంగానే మీరు అక్కడ రాయండి. The next is, I get offended easily. రెండవది, నేను చాలా తొందరగా మనస్తాపానికి గురి అవుతాను. Usually true or seldom true? To your left or to your right? Answer it accordingly. సామాన్యంగా జరుగుతుంది లేదా జరగదు అనేటట్లుగా ఒక చిహ్నాన్ని అక్కడ వేసుకోండి. తొందరగా కోపం ఎవరైనా చెప్తే అసలు టెంపరేచర్ I easily get irritated and I get నాకైతే offended అవుద్ది. if somebody talks to me. Friends seem to get offended easily. మీ స్నేహితులు చాలా సామాన్యంగానే మనస్తాపానికి గురి అవుతారా? అరే నేను అనుకోలేదు, ఇది చెప్పలేదు, ఆయన అట్లా అనుకున్నాడు. I didn't mean to say that, but this person has misunderstood me. కదా చాలా మంది అంటారు ఇది అనుకున్నాను. Many people say this, right? I Favorite understood word it అది. that way. ఏమేమో అనుకుంటాము, Many people assume, కానీ నిజమైనది వేరే ఉంటుంది. but the facts are different. హల్లెలూయా. People at work get offended easily. మీరు పని చేసే స్థలంలో ఉన్నవారు చాలా సులువుగా మనస్తాపానికి గురి అవుతారు. Relatives get offended easily. మీ పొరుగువారు, మీ చుట్టాలు కూడా, బంధువులు కూడా చాలా తొందరగా మనస్తాపానికి So గురి if అవుతారు. you are finding yourself putting X's more often to the left than the center or to the right, then you too are observing how easily people seem to get offended in this season that we are living in. మీరు కానీ ఎడం వైపు సామాన్యంగా ఇది నిజమే అని చెప్తున్నట్లుగా ఉన్నా లేదా మధ్యలో ఉన్నా కానీ మీకు అర్థమవుతుంది మనుషులు ఎంత తొందరగా మనస్తాపానికి గురి అవుతున్నారని. So it's a common problem. అయితే అదొక సామాన్యమైన సమస్య. So many people are in this trap. ఎంతో మంది ఈ వలలో చిక్కుకున్న వారే. It's a bait of Satan ఇది అపవాది వేసిన ఒక ఎర, to get offended మనస్తాపానికి గురి అయ్యేటట్టు, and be away from the Lord. దేవుడి నుంచి దూరంగా ఉండే, Not operating in the fruit of the Spirit, but operating in the fruit of the flesh. ఆత్మ ఫలముగా ఫలించకుండా దాని ప్రకారంగా ఫలించేటట్టు. That leads to destruction. దాని ప్రకారంగానే నాశనం అవుతారు. Hallelujah. Hallelujah. But a believer who is filled with God's love sows his love and refuses to take that bait of offense. కానీ ఏ విశ్వాసి అయితే దేవుడి యొక్క వాక్యం చేత నింపబడి ఉంటాడో అలా మనస్తాపానికి గురి కాకుండా అపవాది వేసిన ఎరను దూరం చేస్తాడు. Have you ever heard of missionaries being burnt alive? మీరు విన్నారా ప్రవచనాలు చెప్పే వాళ్ళను I think all of us, సజీవంగా దహించేయడం? different names might be, they have gone through.
in their lives, but they've been burnt alive for showing love in the community. వేరే వేరే మనుషులు వాళ్ళ వాళ్ళ పేర్లు వారు యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడం వలన సజీవంగా ఉన్నప్పుడే దహించి వేయబడ్డారు. It was not their personal love that they were showing. అది వ్యక్తిగతమైన ప్రేమ కాదు వారు It is చూపించింది, God's love that they were showing. దేవుడి యొక్క ప్రేమ వారు చూపించింది. And that's how people were offended when they were speaking the good news of ఆ Jesus. ప్రకారంగానే దేవుడి యొక్క ప్రేమను వారు ప్రకటిస్తున్నప్పుడు జనాలు స్పందించేవారు, Because God is love. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి So ఉన్నాడు. when we are walking in love, we are walking with God. మనం ఎప్పుడైతే ప్రేమలో నడుస్తున్నామో దేవుడితో నడుస్తున్నట్లే. Hallelujah. Hallelujah. This world hated Jesus first. ఈ లోకం మొదటిగా యేసు ప్రభునే ద్వేషించింది. They hated the Lord of love first. ఆ ప్రేమనిచ్చే దేవుడినే మొదటిగా ద్వేషించింది. That's why I said, do not be surprised if they hate you. అందుచేతే చెప్పాను, నేను ఆశ్చర్యపోకండి, They మిమ్మల్ని hated నన్ను me ద్వేషిస్తే. first, Jesus said. ముందుగా యేసు ప్రభునే ద్వేషించారని ఆయన చెప్పాడు. Hallelujah. So whenever we give love, I am sowing in the spirit, and it will eventually reap to a harvest of love. అయితే ఎప్పుడైతే నేను ప్రేమను ఒక విత్తనంగా విత్తుతానో ప్రేమకు ఫలించిన ఒక పంటనే నేను పొందుకుంటాను. You should always think whenever you're showing God's love, you're sowing into that person's life. మీరు అనుకోవాలి, ఎప్పుడైతే నేను దేవుడి యొక్క ప్రేమను వారి మనసులో చూపిస్తానో దేవుడి యొక్క ప్రేమను ఒక విత్తనంగా వారి జీవితంలో నాటుతున్నానని. People will remember you for two things. జనాలు మిమ్మల్ని రెండు They విషయాలు, will remember me for two things. నన్ను రెండు విషయాలకు ఖచ్చితంగా, Either bad or good. మంచికో చెడుకో, Either love or hate. ప్రేమకో ద్వేషానికో. తాగబోతున్నా లేకపోతే మంచివాడు ఉండేనా. Am I a drunkard or am I a good person? What kind of legacy we are leaving behind? As a fighter? ఎలాంటి వారసత్వాన్ని మనం వదిలి వెళ్తున్నాము? As a one who quarrels? ఒక పోరాటం చేసిన వాడి, As a one who hurts everyone? గొడవ పడేవాడిగా, ఇతరులను బాధ పెట్టేవాడిగా, What is it we are sowing into people's lives matters. ఎలాంటి విషయాలను ఇతరుల జీవితంలో విత్తుతున్నాం అనేది Being ముఖ్యం. children of God, all the more it is your responsibility to express God to this world today. దేవుడి యొక్క సంతానంగా దేవుడి యొక్క ప్రేమను ఈ లోకంలో ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. Amen. ఆమేన్. Hallelujah. If I was a loving person, I would be freed of this offense. I would be filled with the love of God. నేను ఒకవేళ ప్రేమను ప్రకటించే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడి ప్రేమతో నింపబడి ఇలాంటి మనస్తాపాలకు దూరంగా ఉంటాను. Do you want the outpouring of the Spirit of God in your life? మీ జీవితంలో దేవుడి యొక్క ఆత్మ యొక్క అభిషేకం కోరుకుంటున్నారా? You want to walk in love? ప్రేమలో If నడవాలనుకుంటున్నారా? you want to walk in love, you want to walk with God in your life, you need to allow Him to do that work in your heart. మీరు ప్రేమలో అలా దేవుడి ప్రేమను ప్రకటించాలనుకుంటే దేవుడి ప్రేమను మీ జీవితంలో అనుమతించగలగాలి. To eliminate that hatredness, ఆ ద్వేషాన్ని దూరం చేసేటట్లుగా, eliminate that hurt and get healed in your heart. ఆ గాయాలను మీ దూరం చేసి మీ హృదయంలో స్వస్థత We పొందేటట్లుగా. generally pray, no? Jesus is a healer. He's సామాన్యంగా Jehovah ప్రార్థన- Rapha. These are the areas, some things that we need to get healed of. సామాన్యంగా ప్రార్థన చేస్తాం కదా, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచువాడు అని. మన హృదయాలను స్వస్థపరచమని ప్రార్థించగలగాలి. Amen. ఆమేన్. Hallelujah. So if we walk in selfish love, expecting others to meet our expectations for love, then we will be easily offended because they are not going to respond in the way that you are expecting. అయితే సామాన్యంగా స్వార్థపరమైన ప్రేమ ప్రకారంగా మనం ఉన్నట్లయితే మనకు వారు స్పందించాల్సిన తీరుగా వారు స్పందించలేదంటే మనము మనస్తాపానికి గురి అవుతాం. So what should you expect? అయితే ఏం ఎదురు చూడాలి వారి నుంచి? Hurt from others. They're going to be them, but you got to walk in God. Walk in God's love. So you need to show that love towards one another no matter what it costs. You can expect that's a part of life. They're going to hurt. గాయాలు ఇతరులు చేస్తారనేటట్లుగా మనము ఆలోచించి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆ జీవితంలో ఒక భాగము. Because the kingdom that you belong to, it is not of this world. ఎందుకంటే మీరు చెందిన ఈ లోకంలో ఉన్న రాజ్యము మీ సొంతం కాదు. So you don't belong to this world. కాబట్టి ఈ లోకానికి చెందిన వారు మీరు కాదు. Everything is temporary. ప్రతిదీ అశాశ్వతం. I think we all know this. Yes? అందరికీ తెలుసు. What is eternal? నిత్య జీవం ఏది? నిత్యమైనది ఏమి? Heaven, God's made home mansion for us. దేవుడు మన కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. God's love, God's word. Yes, all this stands eternal, isn't it? దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క వాక్యము నిత్యము ఉంటుంది. So why not take hold of the thing that is eternal?
అయితే నిత్యముగా ఉండే విషయాలపైన ఆధారపడడంలో తప్పేముంది? Why should I catch hold of things that are temporary? ఎందుచేత అశాశ్వతమైన విషయాల It పట్ల is నేను going to శ్రద్ధ dissolve. Someday or the other, its time will come. ఏదో ఒక రోజు అది కరిగిపోతుంది, దాని సమయం ఆసనం అవుతుంది. Amen? Amen. So why not hold on to love instead of holding on to offense against one another? అయితే ప్రేమ ఎందుకు నేను పట్టుకోకూడదు? వేరే వాళ్ళను బాధపెట్టే విషయాల పట్ల ఎందుకు నేను శ్రద్ధనివ్వాలి? Hallelujah. So when I am having these kind of behaviors, I am setting up myself for offense when I require certain behaviors and attitudes from those whom I am loving. అయితే ఎప్పుడైతే నేను ఇలా ద్వేషం పైన మనసును ఉంచుతున్నానో, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వారిని కూడా దూరం చేస్తున్న వాడిని అవుతాను. I am expecting this so and so person should behave with me properly. నేను అనుకుంటున్నాను ఈ మనిషి నాతో ఇలా వ్యవహరించాలని. అరే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఓ దట్ పర్సన్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ మీ, ఆదరణ ఇవ్వట్లేదు, ఈస్ నాట్ టేకింగ్ కేర్ టువర్డ్స్ ఈజ్ మీ, నాట్ ఆనరింగ్ మీ, ఐ వోంట్ గో టు దట్ ప్లేస్. నన్ను ఎక్కడైతే గౌరవం లేదో నేను అక్కడికి వెళ్ళను. Hallelujah. Is it that we are doing the same? మనము అదే చేస్తున్నాం కదా. So not to worry, you do your part irrespective of what it's going to bring back. అయితే చింతించడానికి ఏది లేదు, మనం ఏదైతే చేస్తున్నామో అదే మనకు తిరిగి వస్తుంది. Do you know something? మీకు తెలుసా ఈ విషయం? Jesus will stand when you stand for him on this earth. మీరు యేసుప్రభు కోసం నిలబడినప్పుడు యేసుప్రభు కూడా మీకోసం He నిలబడతాడు. will personally honor you. వ్యక్తిగతంగా మీకు ఆ గౌరవాన్ని ఇస్తాడు. You remember Stephen? స్టెఫెన్ గుర్తున్నాడా? The Lord stood. దేవుడు నిలబడ్డాడు. Why? ఎందుకు? He honored him. ఎందుకంటే ఆయన That గౌరవం. is what he does towards his children. Though we are his creation, but he has so much sense of respect towards one another. అలా తీరుగానే దేవుడు మనకు ఆ గౌరవాన్ని ఇస్తాడు. So no matter who it is, whether a person is younger to me or older to me, or try to give equal respect to everyone. అది ఎవరు అని కాదు, కానీ పెద్దవారు కావచ్చు, వయసులో చిన్నవారు కావచ్చు, సమమైన గౌరవాన్ని ఇవ్వండి. Hallelujah. When we give respect to one another, things will work out. ఎప్పుడైతే మనము ఆ సమమైన గౌరవాన్ని ఇస్తామో ప్రతిదీ సక్రమంగా జరుగుతుంది. That leads us to the next question. The more I expect, the greater the potential of offense is there. So my expectations should be low. అయితే ఇతరుల నుంచి నేను కోరుకునే విషయాలు అనేది చాలా తక్కువగా ఉండాలి. ఎంత ఎక్కువగా అనుకుంటే అంత ఎక్కువగా గాయపడతాం కాబట్టి. Many of you missed this point that I just shared. ఇప్పుడు నేను చెప్పిన విషయం చాలా మందికి అర్థం If your expectations are low, you won't be offended. మీరు ఎదురు చూసేదే చాలా తక్కువ విషయాలు అన్నప్పుడు Keep మీరు it మనస్తాపానికి abased గురి as కారు. much as possible. Do what you are called to do. Do it without expecting anything. Is it okay? మీరేం చేయాలని ఉందో, మీరు చేయాల్సిన బాధ్యత ఏముందో అది మాత్రమే చేయండి. మీరు ఇలా జరగాలి అని ఆశించకండి. You will not get offended. You will not get hurt. అప్పుడు ఎలాంటి మనస్తాపము రాదు, ఎక్కడ బాధపడు. నేను చేసేది దేవుని వైపు చూసి చేస్తున్నాను. వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ, ఐ లుక్ అట్ గాడ్ అండ్ ఐ డూ. ప్రేమించే దేవుడు ఉన్నాడు నాకు, నేను అదే ప్రేమ ఇతరులకు చూపిస్తాను. There is a loving God with me. I show the same love to others. నా జోబులో నుంచి ఏమైనా ఖర్చు పెడుతున్నానా? Am I spending something from my pocket? స్పెషల్ ప్రేమ చూపిస్తున్నానా? Is it special love that I'm spending? It is God's love you are showing. అది దేవుడి ప్రేమ నేను చూపించేది. Unselfish love, స్వార్థం లేని ప్రేమ, unconditional love. షరతులు లేని ప్రేమ. Amen. He loves us, all of us unconditionally, isn't it? ప్రతి ఒక్కరిని ఎలాంటి ఒక షరతు లేకుండా ప్రేమించిన వాడే కదా ఆయన. So when we meet each other in love. అయితే ఈ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ప్రేమతో మనం కలుసుకోగలగాలి. Oh, opposite person, whatever they might be. ఇతరులు ఎలాగైనా ఉండొచ్చేమో కానీ Hallelujah. But we show love. మనం మాత్రం ప్రేమను చూపిస్తాం. Amen. This is all the more needed in the day that we are living, because love is growing cold. Since the time gadgets have come, electronically advanced, everything, it has grown cold if you have noticed it. ఇప్పుడు మనం బ్రతుకుతున్న రోజులలో ఈ ప్రేమను వ్యక్తపరచడం చాలా అవసరము. ఎందుకంటే ఆధునికంగా ఏవైతే సాధనాలు వచ్చాయో అవి మనుషుల ప్రేమను చల్లబరిచినాయి. After COVID, cottage meetings have reduced. కోవిడ్ తర్వాత జనాలు సంఘంగా కలవడం కూడా తగ్గింది. వద్దు పాస్టర్, ఐ డోంట్ వాంట్ ఇట్ పాస్టర్. ఏమో ఇప్పుడు ఇంకోటి వస్తుందంట. అగైన్ దేర్ ఇస్ అ న్యూ ఆ న్యూస్ ఇక్కడ అప్డేట్ ఉంటుంది, కానీ ఇక్కడ పరలోకం నుంచి ఏ న్యూస్ వచ్చింది అది అప్డేట్. We are updated of the news which we are not supposed to listen, but what about the news which we are supposed to? Hallelujah. Hallelujah. During COVID times also, the church was not shut. Every Sunday the service went on. కోవిడ్ సమయంలో కూడా ఆదివారం ఆరాధన జరిగింది. So God's work will never stop. కాబట్టి దేవుడి యొక్క పని ఎప్పుడు ఆగదు. That's the theme. Unstoppable.
fueled by faith. అదే అక్కడ ఉన్న శీర్షిక ఆపలేనిది విశ్వాసము చేత బలపరచబడి. Looking towards God is your Father, and that love that He showed towards us from Calvary, He expressed it to the fullest. దేవుడి వైపు చూడగలగడము, సిలువ పైన కల్వరి పైన ఆయన చూపించిన ప్రేమ, పరిపూర్ణంగా ఆయన చూపించిన ప్రేమ. You and I were supposed to be nailed to that cross. మీరు నేను అలా అక్కడ సిలువ పైన ఉండాల్సిన వారము. Lashed, beaten to be pieces, but Jesus took our place even without our asking. గాయపడి చీల్చబడి మృతి చెందాల్సిన మన పరిస్థితిని దేవుడు అడగకుండానే తీసుకున్నాడు. Nowadays, there's another one, masking love. ఈ రోజుల్లో ఇంకొకటి ఉంది, ముసుగు వేసుకున్న ప్రేమ అని. నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ ఇట్, కానీ రా ఫోన్ మీద చూపిస్తా. బట్ కమ్ ఆన్ కాల్, ఐ విల్ షో యు. See, this no dual roles over here. Be honest with yourself. రెండు మోకాలు ఇక్కడ ఉండకూడదు, నిజాయితీగా ఉండండి మీతోనైనా మీరు. Have your testimony clean before the Lord. దేవుడి ముందు మీ సాక్షిని చాలా పరిశుద్ధంగా ఉంచండి. Amen. On a scale of 1, that is very little, to 5, very much, how much would you rate each of the following statements in your own life? Circle them. ఆ 7వ ప్రశ్న, అక్కడ మీరు 1 అతి తక్కువ, 5 అతి ఎక్కువ, ఎవరి నుంచి ఏమేమి మీరు కోరుకుంటారు, ఇతరుల నుంచి చాలా ఎదురు చూపు ఉంటుంది మీకు అనేది మొదటి మాట. I expect much from others. ఇతరుల నుంచి నేను చాలా కోరుకుంటాను. నా కోసం ఏం తీసుకొచ్చారు? నిన్న ఇంటికి వచ్చారు కదా. They came yesterday to my house, no? ఏదో తీసుకురావాలి కదా, గిఫ్ట్ అయినా పట్టుకురావాలి. మీరు అక్కడ వెళ్ళి వచ్చారు, ఆ ఊరికి వెళ్ళి వచ్చారు. You should get me something, right? You went that far, you should bring something for me. Just sharing, just examples, not ఉదాహరణకే really. చెప్తున్నాను కానీ ఇది వాస్తవం కాదు. I am easily disappointed. నేను సామాన్యంగానే చాలా అసంతృప్తికి గురవుతాను. కొంతమంది అయితే ఫేస్ చూడగానే తెలిసిపోతుంది అనమాట. వాళ్ళ ముఖాన్ని చూడంగానే తెలిసిపోతుంది నిరాశ చెందారు అని. Hallelujah. The third one, I love conditionally. నేను షరతులతోనే ప్రేమిస్తాను. నువ్వు నన్ను ప్రేమిస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను. ఐ లవ్ యూ ఓన్లీ ఇఫ్ యూ లవ్ మీ. అదే మళ్ళీ నువ్వు చేసావు కదా నాకు, నేను ఇట్లానే చేస్తా మళ్ళా. బికాజ్ యూ డిడ్ సో అండ్ సో. అంటే మనం చెప్పం ఇట్లా, బయట వాళ్ళు చెప్తారు అట్లా. We won't speak this way, but the world thinks this way. The people in the world think like that actually. మీరు కాదులే బయట. We operate in the love of God. మనం దేవుడి ప్రేమలో నడుచుకుంటాము. We love unconditionally. మనము షరతులు లేకుండా ప్రేమిస్తాం. Hallelujah. I bless to be blessed. నేను ఇతరులు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశీర్వదిస్తాను. I bless to be blessed. I bless them so that I will be blessed. నేను వారిని ఆశీర్వదించేది కూడా నేను ఆశీర్వాదాన్ని పొందుకోవాలని. అలా అనుకుంటామా? Do we? No matter what, Jesus is a God who blesses. ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఎటువంటి షరతు లేకుండా ఆశీర్వాదాలు ఇచ్చినవాడు ఆయన. No conditions. ఎటువంటి షరతులు లేవు. Amen. Add together all of the numbers that you have just circled. Did you circle something or not? అవన్నీ లెక్కించండి, ఏదైతే మీరు అక్కడ రాసి ఉన్నారో దాని ప్రకారంగా గణించినట్లయితే. And if you have scored more than 10, you are positioning yourself for potential offense in your future life. ఒకవేళ 10 కంటే ఎక్కువ ఉన్నాయి అంటే సాధ్యమైన మనస్తాపాలకు మీరు రానే ఉన్న రోజులలో గురి అవుతారు. I want you to write down a prayer now. అక్కడ ఒక చిన్న ప్రార్థనను మీరు రాయాలని నేను కోరుతున్నాను. What is the change that you want in your heart, in your life? మీ హృదయంలో మీ జీవితంలో ఎటువంటి మార్పు కావాలని కోరుతున్నారు అని. Write that prayer down. ఆ ప్రేయర్ని ప్రార్థనను రాయండి. Asking God to replace your expectations of others and have an unconditional love for them. ఇతరుల పట్ల మీరు కోరుకునే కోరికలు కాకుండా వారి పట్ల షరతులు లేని ప్రేమను చూపించేలాగా ప్రార్థన చేయండి. Amen. ఆమేన్. Hallelujah. 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 Praise the Lord. I learned one nice thing in the VBS. When I say praise the Lord, you got to say hallelujah. When I say hallelujah, you got to say praise the Lord. I learned that. I used to get confused sometimes. Praise the Lord. Hallelujah. Hallelujah. So we all are active in the house of God. That's really wonderful. ఆమేన్. Hallelujah. So next point,
is we all have walls of protection around us. అయితే తదుపరి అంశము, మన చుట్టూ ప్రతి ఒక్కరికి రక్షణకైన గోడలు ఉన్నాయి. 2 Corinthians chapter 10 verses 4 to 5. Let's read it రెండవ quickly. కొరింథీయుల గ్రంథం 10వ అధ్యాయము 4-5 వచనాలు. For the weapons of our warfare are not carnal, but mighty in God for pulling down strongholds, casting down arguments and every high thing that exalts itself against the knowledge of God, bringing every thought into captivity to the obedience of Christ. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలిడంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టితిమి. An offended person is harder to win than a fortified city, the Bible says. Fortified city, a city that is covered with walls and protection, it is harder to win a person who is offended than ఒక మనస్తాపం చెందిన వ్యక్తిని ఒక పెద్ద యుద్ధం జయించడం కంటే చాలా కష్టమైన విషయం అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. The walls can be broken in a city and conquered, but a person who is offended is very hard to win. ఒక రాజ్యంలో ఉన్న గోడలను విరగ్గొట్టి దాన్ని ఆక్రమించవచ్చు, కానీ మనస్తాపం చెందిన వ్యక్తిని జయించడం అనేది చాలా కష్టం. Because out of that hurt they want to speak something or the other bad. ఎందుకంటే ఆ గాయం నుంచి ఏదో ఒకటి మాట్లాడాలి చెడు విషయం అని అనుకుంటారు. Hallelujah. The walls were the city's assurance of protection. ఆ గోడలు అక్కడ ఆ రాజ్యాన్ని రక్షించడానికైన సూచన. They are meant to be kept some unwanted inhabitants to be outside. అనవసరమైనవి రాకూడనివి దూరం పెట్టడానికి ఆ సరిహద్దులాగా పనిచేస్తాయి. Unwelcomed inhabitants. స్వాగతించని జీవులు. So we must come to a place today and we must decide that we trust God. అయితే ఈ రోజు మనము దేవుడిని నేను విశ్వసిస్తున్నాను అనే ఒక పరిస్థితికి రావాలి. Not our flesh. మన మాంసం చేత కాదు. To protect us from offense. ఈ మనస్తాపాల నుంచి రక్షించుకోవడానికి కాదు. Do you trust God for your offense to be taken care of? మీ మనస్తాపము దేవుడు స్వస్థపరుస్తాడని మీరు God నమ్ముతున్నారా? is more than willing to help you out. మిమ్మల్ని చాలా సహాయం చేయాలని దేవుడు కోరుతున్నాడు. Don't trust your flesh for that, because your flesh will work contrary to what God's will is. మీ శరీర సంబంధితులకు ఇది నమ్ముకోకండి, ఇది చాలా వ్యతిరేకంగా పనిచేస్తుంది. So we often construct walls around ourselves when we are hurt. In order to safeguard our hearts, we prevent and to be preventing the future wounds that people can cause to మన us. చుట్టూ కూడా మనం కొన్ని గోడలను కట్టుకుంటాము, మనుషులు మనల్ని గాయపరచకుండా. So check in your next question, it says check any attitudes you find in yourself from within or the walls that we have around us. అయితే ఇలాంటి ఒక విషయము లక్షణాన్ని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు గోడలుగా కట్టుకునేటట్టుగా ఏమన్నా ఉన్నాయా? I am selective about relationships. నా సంబంధితులు ఎవరు ఉండాలనే దాని పట్ల నాకు చాలా తీవ్రమైన ఆలోచన ఉంది. అరే ఈయన మంచివాడు బై, ఈయన రాని లోపట. బికాస్ హీ ఈస్ గుడ్, లెట్స్ అలౌ హిమ్. వీళ్ళకి కలవద్దు. We should not meet these people. వీళ్ళు దూరం ఉంటేనే మంచిది. It is good if they are far away. Less open and vulnerable to others. ఇతరుల పట్ల అంతగా మనము స్వాగతించేటట్లుగా ఉండకపోవడము. Close to those we fear who will hurt us. మనల్ని గాయపరుస్తారేమో అని కొంచెం భయపడే వాళ్లకు కొంచెం దూరంగానే ఉండడము. And reticent to admit those who owe us something. మనకు ఎవరైతే ఏదో ఇవ్వాల్సిన వారు ఉన్నారో వారి నుంచి కూడా దూరంగా ఉండడం. Open only to those who we believe are on our side. ఎవరైతే మన పక్షాన ఉంటారో వారిని మాత్రమే స్వాగతించగలగడము. అంటే నా గురించి నాతో మంచిగా మాట్లాడతాడు, నేను ఆయనతో ఉంటాను. They will speak always positive and good about us. We will be with such people. I have some selective friends. ఇలా కొంతమంది మాత్రమే నాకు ఎంపిక చేయబడిన Selective relatives. ఎంపిక చేయబడిన బంధువులు, Selective brothers and sisters. ఎంపిక చేయబడిన సోదరిమణులు. That's how, the world operates, not in our church, but somewhere outside. అలాగే లోకంలో ఉంటుంది, మన సంఘంలో కాదేమో కానీ బయట. Hallelujah. I believe all of us love one another. We speak to all. నేను విశ్వసిస్తున్నాను, ఇక్కడ మాట్లాడుకునే ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకరు ప్రేమతో వ్యవహరిస్తారని. We pray for all. అందరి కోసం ప్రార్థన చేస్తాం. Yes? అవునా? All of you pray for everyone. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తారు. Amen. Amen. If you're not praying, you've been not praying, start praying.
మీరు ప్రార్థన చేయని వారు అయినట్లయితే ప్రార్థన చేయడం ప్రారంభించండి. Do you know your prayer can cause a change in other person's life? మీకు తెలుసా మీ యొక్క ప్రార్థన ఇతరుల జీవితాన్ని కూడా మారుస్తుందని? Sometimes your prayer, one prayer can save a person's life from any untoward incident also. మీ జీవితంలో మీరు చేసే ఒక్క ప్రార్థన ఇతరుల జీవితంలో జరిగే హానికరమైన విషయం నుంచి కూడా So కాపాడుతుంది. important is your prayer for one another. అంత ముఖ్యము ఒకరి పట్ల ఒకరు ప్రార్థన That's చేయగలగాలి. the best thing that you can do for one person. If you don't have finances, you don't have money to gift anything, nothing, you at least pray for that person. మీరు చేయగలిగిన అతి ఉత్తమమైన విషయము ఒకరి కోసం ప్రార్థన చేయడం. మీ దగ్గర డబ్బు లేకున్నా బహుమానాలు ఇవ్వలేకపోయినా ఆ వ్యక్తి కోసం బాగుగా ప్రార్థన చేయడం మంచి విషయం. Amen. Amen. Hallelujah. Hallelujah. So complete the following list that you just went through. ఆ 10వ అంశంలో ఇప్పుడు మీరు విన్న మాటలను పూర్తిగా రాయండి. In an attempt to protect ourselves from offense, we find ourselves in fact imprisoned within our own walls. మనల్ని మనం రక్షించుకునే ఈ ప్రక్రియలో ఇలా మన చుట్టే మనం ఒక గోడను కట్టుకొని దాని మధ్యలో మనం ఉండిపోయేలాగా ఉంటాం. Unable to relate deeply with others. ఇతరులతో ఒక మంచి సంబంధాన్ని కలగకుండా Our focus is turned inward, not towards others. మన పట్లే మనము శ్రద్ధను వహించేటట్లుగా ఉంటాము, ఇతరుల పట్ల కాదు. We guard our rights, our personal relationships. మన హక్కులు, మన వ్యక్తిగత సంబంధాలను రక్షించుకుంటాము. Our energy is consumed with making sure no future injuries are going to occur in any manner to మన me. పూర్తి శక్తిని, బలాన్ని భవిష్యత్తులో రానై ఉన్న గాయాలను వ్యతిరేకించేటట్లుగా మనము వాడతాము. I cannot risk myself to get hurt more. నన్ను నేను ఇంకా బాధ పెట్టుకోవాలని అనుకోవట్లేదు. We cannot give unconditional love like this. They will trample it underfoot. ఇలా విలువని ఇవ్వలేని చోట ఆ ప్రేమను ఇచ్చినట్లయితే వారు కాళ్ళ కింద తొక్కుతారు దాన్ని. Unconditional love gives others the right to hurt us. షరతులు లేని ప్రేమ ఇతరులకు మనల్ని గాయపరిచే హక్కునిస్తుంది. Jesus gave that, I think, no, in his life. యేసు ప్రభు తన జీవితంలో మనకి ఇది ఇచ్చాడని నేను Did he love అనుకుంటున్నాను you కదా. and me conditionally or unconditionally? మిమ్మల్ని నన్ను ఆయన షరతులు పెట్టి ప్రేమించాడా, షరతులు లేకుండా ప్రేమించాడా? చెప్పండి. Unconditionally he loved us, షరతులు లేకుండా మనల్ని ప్రేమించాడు. and that's what he expects of us. అదే మన నుంచి ఆయన కోరుతాడు. So you don't have to spend anything and do something more special than what Jesus has done. Just show the love that he has shown towards you. అయితే మీరేదో చేయాలని కాదు, ఇంకేదో ఖర్చు పెట్టాలని కాదు. దేవుడు మీ పట్ల ఏమైతే ప్రేమించాడో ఆ ప్రేమను ఇతరుల పట్ల చూపించండి. Let me give another secret. ఒక రహస్యాన్ని మీతో పంచుకుంటాను. You cannot give what you don't have. మీ దగ్గర ఏదైతే లేదో అది మీరు ఇవ్వలేరు. అర్థమైందా? Do you understand this? You cannot give what you don't have. If you receive the unconditional love at Calvary from the Lord in your everyday lives, you will be able to show it to others. You will be able to give it to others. Otherwise, it's not possible. మీరు ఏదైతే పొందుకోలేరో ఇతరులకు ఇవ్వలేరు. ఒకవేళ ఆ శిలువ పైన ఆయన చేసిన త్యాగానికి ఆయన ప్రేమను మీరు కానీ పొందుకోలేదు అంటే అది మీరు ఇతరులకు ఇవ్వలేరు. You have to meet the Lord of love. ఆ ప్రేమనిచ్చే దేవుణ్ణి మీరు సందర్శించాలి. You have to meet the Prince of Peace. ఆ శాంతి సమాధానం ఇచ్చే రాజు. You have to meet the Lord of life. ఆ జీవం కలిగిన రాజుని. You have to meet the Lord who heals. ఆ స్వస్థతనిచ్చే రాజుని. The Lord who delivers. ఎవరైతే విడుదల. The Lord who is a warrior. ఎవరైతే యుద్ధాన్ని The జయించగలరు. Lord who has won the battle. ఎవరైతే యుద్ధాన్ని జయించి And ఉన్నారు. he said it is finished. అది ముగించింది అని చెప్పిన. Amen. We all should be able to finish our race as well. మనం మన పరుగు పందాన్ని కూడా పూర్తి చేయాలి ప్రతి ఒక్కరూ. Do you agree with? Yes. Everyone are in a race. ప్రతి ఒక్కరూ ఒక పరుగులో ఉన్నారు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మెయిన్ రోడ్స్ మీద కాదు, ఆ రేస్ కాదు, బండ్ల మీద. మనం ప్రతి ఒక్కరు ఒక ఆత్మీయ పందెంలో ఉన్నాం. It's not about the race which happens on road, but each one of us are in a spiritual race. Amen. And that God has called us to run ఆ పరుగును పరిగెత్తాలని దేవుడు మనల్ని towards పిలిచాడు. winning the prize. దానికైనా ఒక జవాబును So గెలుచుకునేటట్లు. where do you stand? Where do I stand? No matter, some might be ahead of us, some might be behind us, some might be with us, whatever it might be. But you have to grow out of what you are stuck up with. కొంతమంది ముందు ఉండొచ్చు, కొంతమంది వెనుక ఉండొచ్చు, కానీ ఏదో ఒక పరుగులో మనం జయించాలి. Tell your neighbor, I'm going to grow now. పరుగు వారికి చెప్పండి, నేను ఇప్పుడు ఉత్తీర్ణుడిని అవుతానని. Amen. ఆమేన్. Is our age growing? మన వయసు ఎదుగుతుందా? Yes, when we were small, we grew up.
మనం చిన్నగా ఉన్నప్పుడు ఎదిగామా? So it is in the spirit also. అలాగే ఉంటుంది మరి ఆత్మ విషయంలో In కూడా. the word of God, you have to constantly grow. దేవుడి యొక్క వాక్యంలో మీరు నిరంతరం ఎదుగుతూ ఉండాలి. If you are not growing in the word of God, you are only thinking about your future, your studies, your career, you are limiting yourself. But when you have God with you, you are going in unlimited ways. మీరు వాక్యంలో కానీ ఎదగట్లేదు అంటే మీరు జీవితంలో పనిలో ఏదో విషయంలో ఎదుగుతున్నారని అనుకుంటారు, కానీ దేవుడిలో అసాధ్యమైన విషయాలలో ఎదగగలగాలి. The way of thinking changes మీరు ఆలోచించే విధానం మారుతుంది, because the wisdom of God has come upon you. ఎందుకంటే దేవుడి యొక్క జ్ఞానం మీ పైన You వచ్చింది begin కనుక. to see it with a broader spectrum. మీరు ఇంకా విభిన్నంగా ఆలోచించగలరు. You పెద్దగా. see life in a different way. మీరు జీవితాన్ని వేరే దృష్టికోణం నుంచి You know what this life is going to be. ఈ జీవితం ఏమవుతుందో మీకు You know తెలుస్తుంది. what's your end going to be. అంతం ఏమై ఉంటుందో మీకు తెలుస్తుంది. Over here on this earth and beyond life also. ఈ లోకంలో ఉన్నంత వరకు తదుపరిగా కూడా You will know everything. ప్రతిదీ మీకు తెలుస్తుంది. You need to meet the Lord of your life every day. ఆ దేవుడు జీవితానికి సంబంధించిన దేవుడిని ప్రతిరోజు మీరు సందర్శించాలి. As a family member, if you're having a family around you, you encourage them to be in prayer, be in praise, be in reading the word of God, because that is what the enemy is after now, that we should have offense in our lives, we should be hurt with one another, we should hate one another, love should grow cold, and so on. And he's proceeding, he's carrying out his strategy. But where do you fit in his strategy, or do you fit in God's strategy? అపవాది చేసే ప్రయత్నము కుటుంబాలు కలిసికట్టుగా ప్రార్థన చేయకుండా, ఇతరుల పట్ల ప్రేమను వ్యవహరించి ఆ ప్రేమ కోసం ప్రార్థించకుండా ఒకరి పట్ల ఒకరు మనస్తాపాలు చెందినట్లయితే ఆ ప్రేమ చల్లబడిపోతుంది, దేవుడికి దూరం అవుతాము. ఈ యొక్క విజయం అపవాది పొందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. Joshua tells, choose this day whom you want to serve. యెహోషువ చెప్తూ ఉన్నాడు, ఈ రోజే ఎంచుకోండి ఎవరిని మీరు As సేవించాలనుకుంటున్నారు. for me and my house, we're going to serve the Lord no matter what. నేను నా ఇంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ యెహోవానే స్తుతిస్తాము అని. We all know this verse, అందరికీ ఈ వచనం తెలుసు. but it takes your life into it. And the Lord wants that, because when you lose your life for the Lord's sake, then His life flows in through you. ప్రతి ఒక్కరికి ఈ వాక్యం తెలుసు. మీ జీవితాన్ని కానీ దేవుడి కోసం మీరు ఇవ్వగలిగితే దేవుడి యొక్క జీవం మీ జీవితం ద్వారా పనిచేస్తుంది. You will see, it's not in my control. The Lord is just taking over me. మీకు తెలుస్తుంది అది ఇది నా స్వాధీనంలో లేదు, దేవుడే చేస్తున్న పని The ఇది. Lord is orchestrating, everything is beginning to happen now. దేవుడే ఆదేశిస్తున్నాడు ప్రతి విషయం జరగాలని. He will begin to reveal Himself even in the spiritual realm. ఆయన ఆధ్యాత్మిక పరంగా కూడా మిమ్మల్ని ఆయన That బయలుపరుచుకుంటాడు. giftings come when you're willing to stand for Him. ఆయన కోసం మీరు నిలబడాలని అనుకుంటేనే ఇది సాధ్యము. నేను చర్చ్లోనే నిలబడతా, అక్కడ వెళ్ళి కూర్చుంటా. I'll be standing only in the church. If I go out, I'll go and sit. ఈ పడవలో కాలు పెడతా, ఈ పడవలో కూడా కొంచెం సేపు పెడతా. I'll put my one foot in a ship and another foot in another ship. ఆదివారం రోజు ఇక్కడ ఒక పడవలో, I'll be here on Sunday in one మళ్ళీ ship. సోమవారం నుంచి 2 పడవలు. From Monday I'll be in 2 ships. మనం ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉంటున్నాము. All of us are in this world. కానీ every choice that you make, you have to decide whether you're going to follow the Lord or not. మనం ఎంచుకునే ప్రతి ఒక్క ఎంపికలో తీసుకోవాల్సిన నిర్ణయం దేవుడిని వెంబడిస్తున్నామా లేదా అని. Amen. Amen. Hallelujah. Hallelujah. So offended people build walls around them. అయితే ఎవరైతే మనస్తాపాలు గురి అయినారో వారి చుట్టూ గోడల్ని కట్టుకుంటారు. They will in fact take scriptures also from the passages to support their point of view. వారి ఆలోచన విధానాన్ని దృష్టికోణాన్ని సంభర్షించేటట్టుగా వాక్యాలను కూడా తీసుకొని ప్రోత్సహించుకుంటారు. It's written, ఇట్లా రాయబడింది కదా, It is written there, no? నువ్వు చేయి, You also do this. బ్రదర్ అంటారు, మీరు చేయండి అంటారు. No, you do that. Hallelujah. Hallelujah. It goes on. We try to support ourselves with the scriptures, మనల్ని మనము వాక్యాలతో బలపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. but we should know how to break the Lord's word in the right way. కానీ దేవుడి యొక్క వాక్యాన్ని సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలని మనం చూస్తాం. A right pattern of thinking, సరి అయిన ఆలోచన if విధానం that is leading to peace. శాంతి వైపు నడిపిస్తున్నట్లయితే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God's word will not lead us to legalism. దేవుడి యొక్క వాక్యము ప్రతిదీ చట్టపరమైన విషయం వైపు నడిపించదు. Many people like legalism. ప్రతి Not ఒక్కరికి here. చట్టపరమైన విషయాలను చేయాలి అని అనుకుంటారు. అంటే ఒక జడ్జి సీట్ ఉంటుంది అనమాట, బికాస్ దేర్ ఇస్ అ ప్లేస్ ఫర్ అ జడ్జ్ అక్కడ యజమానుడే కూర్చుంటారు. అండ్ దే బికమ్ ద జడ్జ్ దేర్. కానీ చాలా మంది కనిపిస్తారు కొంచెం సేపులోనే. అండ్ ఎవ్రీబడి దే స్టార్ట్ జడ్జింగ్ విత్ ఇన్ నో టైం. Hallelujah. That is not required of us. అది అవసరం లేదు మనలో నుంచి. As I shared with you earlier,
ఇప్పుడే నేను పంచుకున్నట్లుగా the Lord himself does not judge until we see him face to face. దేవుడే మనకు తీర్పు తీర్చడు ముఖాముఖిగా మనల్ని So చూసే why should వరకు. we do it before he does it? మరి మనం ఎందుకు చేయాలి ఆయన చేసే ముందు? ఆయన పని ఆయనకు చేయనియండి. లెట్ హిమ్ డూ హిస్ వర్క్. మన చేసే పని మనం చేయాలా. లెట్స్ డూ ద వర్క్ విచ్ వి ఆర్ సపోజ్డ్. దేవుడు చెప్పినది మనం చేయాలా. గాడ్ హస్ ఆర్డైన్డ్ us to do certain things. ప్రేమించమని చెప్తే if God has ordained us to love, ప్రేమించాలి. we should love Unconditionally. షరతులు లేకుండా. Amen. ఆమేన్. So knowledge without love of God will lead to deception. దేవుడి యొక్క ప్రేమ లేకుండా జ్ఞానం ఉంది అంటే అది మోసపూరితమైనది. Matthew chapter 24 verse 11. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనము. Then many false prophets will rise up and deceive many. In this little verse, how many times many is used? Many false prophets will rise up and deceive many. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. Amen. Verse 12 says, the ones whom they deceive are those who dwell inside high walls where love has grown cold. 12th verse. అక్రమము విస్తరించుట చేత అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. Amen. ఆమేన్. So when we have offense in our hearts, what happens? Love grows cold. మన హృదయంలో కానీ అలా మనస్తాపం ఉంది అంటే ఆ ప్రేమ చల్లబడిపోతుంది. When my expectation from others increases, what happens? I receive hurt, it grows cold. ఇతరుల నుంచి నేను ఏదైనా కోరుకుంటున్నాను, ఎదురు చూసినట్లుగా వాళ్ళు చేయలేదంటే నా ప్రేమ ఏమవుతుంది? చల్లారిపోతుంది. That's what the Bible is speaking about. అదే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. So we are in those days. ఆ రోజులలోనే మనం ఉన్నాం. But we are not going to allow this love to grow cold. ఈ ప్రేమ చల్లబరిచేటట్లుగా మనం ఉండరాదు. Amen. Amen. Seeking our own protection or benefit at the expense of somebody else. మన సొంత లాభం కొరకు ఇతరులు నష్టపోయినా పర్వాలేదు అనేటట్టి ఆలోచన. Hallelujah. But we need to resist this temptation and bring those walls down. కానీ అట్టి ఆలోచనను మనం తట్టుకొని అట్టి గోడలను కూల్చేయాలి. Because you and I, we are going to see the victory over this situation. ఎందుకంటే మీరు నేను ఇలాంటి పరిస్థితులలో జయాన్ని చూస్తాము. Over this problem, over this wall that is there in my heart, I am going to bring it down today. ఈ సమస్యలు, ఈ Decide in your ఇబ్బందులు మన జీవితంలో ఉన్నప్పటికీ ఈ గోడలను మనం విరగొడతాము. Hallelujah. Did you ever look to God and ask for this prayer, this kind of prayer anytime? ఎప్పుడైనా దేవుడి వైపు చూసి ఇలాంటి ప్రార్థన మీరు చేసి ఉన్నారా? Lord, I get offended easily. దేవా, నేను చాలా సున్నితముగా మనస్తాపాలకు గురి I am not అవుతున్నాను. able to love unconditionally. ఇతరులను షరతులు లేకుండా Help me ప్రేమించలేకపోతున్నాను. to love, Lord. నన్ను ప్రేమించడానికి సహాయం People are చేయండి. piercing me. జనాలు నన్ను కొల్లబొడ్చేటట్లుగా With their మాట్లాడుతున్నారు. words, they pierce my heart. వారి మాటలతో నా హృదయాన్ని గాయం చేస్తున్నారు. Front, back, deceiving, cheating, everything, anger, all of these things we face in life. ఎన్నో రకాలుగా అబద్ధపు మాటలు, మోసాలు, గాయపరిచేటట్టి మాటలతో The Lord faced it, దేవుడు దాన్ని ఎదుర్కొన్నాడు. but ultimately He showed forgiveness. అయినప్పటికీ ఆయన క్షమించాడు. Today it's time for us to bring down that wall. ఆ గోడను మనం కూడా విరగొట్టాల్సిన సమయంలో ఉన్నాము. Hallelujah. Hallelujah. Pray to the Lord to give you strength and speak to Him straight and tell Him, this is my problem, Lord. I'm dealing with this issue in my life. I need to get over this situation. ముఖాముఖిగా దేవుడికి చెప్పండి, దేవా నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను, ఈ సమస్యలో నేను జయించాలనుకుంటున్నాను అని. My heart and my flesh may fail, but God remains the strength of my heart. నా హృదయము, నా శరీరము బలహీనంగా ఉండొచ్చు కానీ దేవుడే నా ఆత్మకు బలమై ఉన్నాడు అని. I need the strength of God because I will fight and I am in the fight against something that is known as my own flesh. దేవుడి యొక్క శక్తిని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నాతో పాటు నేను ఒక్కడిని కాదు, యుద్ధంలో దేవుడు కూడా నాకు తోడై ఉన్నాడు. My flesh always wants to do the opposite of what the Spirit is saying. నా శరీరము ఆత్మ చెప్పే ప్రతి విషయానికి వ్యతిరేకంగానే చేయాలనుకుంటుంది. Because my flesh loves the flesh. ఎందుకంటే నా శరీరము శరీరాన్నే ప్రేమిస్తుంది. Because my flesh loves to sin. నా శరీరం పాపాన్ని ప్రేమిస్తుంది. My flesh loves to speak lies. నా శరీరము అబద్ధాలు మాట్లాడడం కోరుకుంటుంది. My flesh loves carnality. నా శరీరము నేత్రాలకు కనిపించేవే My flesh చూడాలనుకుంటుంది. loves pornography. నా శరీరము అసలీనమైన దృశ్యాలను ఇష్టపడుతుంది. My flesh loves video games. నా శరీరము వేరే ఆటలను ఇష్టపడుతుంది. My flesh loves deviation from what God is telling. దేవుడు ఈరోజు దేవుడు మాట్లాడుతూనే ఉంటారు ఇట్లానే, ఇది చూడరా బాగుంటుంది ఫోన్లో, ఇది అంతా టైం వేస్ట్, ఇది
నా శరీరం దేవుడు చెప్పిన ఆజ్ఞ నుంచి దూరం వెళ్ళి వేరే ఆకర్షించే విషయాల పట్ల వెళ్ళాలనుకుంటుంది. దేవుడు నీ కార్యాలు అన్ని చూస్తున్నాడు. God is watching all your deeds. దేవుని భయం ఉండాలి. You should have fear of Lord. దేవుని భయం లేదు ఈ రోజుల్లో. These days we don't have fear of God. Just because he is unseen, God does not, they think that God is not existing. కనిపించడు అన్నంత మాత్రాన దేవుడు లేడు అని అనుకోరాదు. Because they yield to the enemy. అది అపవాదికైన And enemy has blinded them. అపవాది ఆ కళ్ళను మూసేసింది. Hallelujah. So the flesh will want to do this, it will want drugs, it will want alcohol, it will want sexuality, it will like sensuality, it will support everything, it will help you to even backslide from God. అయితే శరీరము దేవుడి నుంచి దూరం చేసే ప్రతి విషయాన్ని ప్రేమిస్తుంది. ఆ డ్రగ్సే కావచ్చు, మద్యపానమే కావచ్చు, అపవిత్ర సంబంధాలే కావచ్చు. అవసరమైతే అపహసించి దేవుడే లేడు అనే మాట దాకా వెళ్ళిపోతుంది. The flesh will support jealousy. ఆ ఇతరుల పట్ల ఈర్ష్యను కూడా ప్రేరేపిస్తుంది. But it will not support you to read the Bible. కానీ బైబిల్ని చదవడానికి మీకు సహాయం చేయదు. If you don't even know, you'll say, I don't have time to sit down also. మీరు చెప్పగలరు సమయం నాకు కూర్చోడానికి కూడా లేదు అని. You will have to tell your flesh to shut up and sit down. మీ శరీరానికి మీరు చెప్పగలగాలి నోరు మూసుకొని కూర్చో అని. I resist you in the name of Jesus. I am going to sit down and spend this time with the Lord and I am going to read the Bible. యేసు ప్రభు నామాన మీ శరీరాన్ని మీరు ఆజ్ఞాపరచగలగాలి. ఇప్పుడు నోరు మూసుకొని కూర్చో, దేవుడి నామాన ఈ వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయని. I am resisting you and I am pressing against you. నేను నిన్ను ఎదుర్కొంటున్నాను, నిన్ను వ్యతిరేకంగా జయిస్తున్నాను అని. I am always trying to keep God behind, but not today. ప్రతిరోజు నేను దేవుడిని వెనక పెట్టాలని అనుకుంటున్నాను, ఈ రోజు నుంచి అది కాదు. I am delivered today. ఈ రోజు నేను విడుదలను పొందుకున్నాను. I am out of just what I've been talking and I've been telling, I've been hearing. I am going to be out of this trap very soon, right now in Jesus' name. నేను ఏదైతే మాట్లాడుతున్నానో వింటున్నానో ఈ యొక్క పన్నాగం నుంచి, ఈ వల నుంచి నేను అతి త్వరగా బయటికి వస్తున్నాను. Make a decision today. If you have a backbone, you have to stand for the Lord. ఈ రోజే నిర్ణయం తీసుకోండి. మీకు కానీ వెన్ను ఉంది, నిలబడగలుగుతున్నారంటే దేవుడి కోసం That నిలబడగలగాలి. backbone, if it is weak, you need to kneel down before the Lord and spend time with the Lord. ఆ వెన్ను కానీ బలహీనంగా ఉంది అంటే మీరు మోకరించి దేవుడితో ప్రార్థనలో సమయం గడపగలగాలి. Do you know that the devil will tempt you, but it will never show you the consequence? మీకు తెలుసా అపవాది మిమ్మల్ని ఎప్పుడు ప్రేరేపిస్తాడు కానీ దానికైన ఫలితాన్ని చూపించాడు. It will never show the consequence of the sin. పాపముకైన ప్రతిఫలాన్ని అది చూపించదు. It will never show you the consequence of not reading the Bible. బైబిల్ చదవకపోవడం వల్ల వచ్చే ఫలితం ఏంటి అని It will never చూపించదు. show you lacking in prayer life, lacking in taking care of your family spiritually. All of these things it will not show you. It will be, I told you, it will come in subtly and it will just deviate you from what God has called you to. మీ ప్రార్థన జీవితంలో మీరు వెనకపడి ఉండడం వల్ల వచ్చే నష్టము, మీ కుటుంబానికి మీరు ఆ దేవుడి ప్రేమను ఇవ్వకపోవడం వల్ల వచ్చే నష్టాన్ని అది చూపించదు. ఎందుకంటే అపవాది చాలా చురుగ్గా ఎదురు చూస్తూ ఉంటాడు మీరు నాశనం అవ్వాలని. And it sometimes resists you. It will make you resist even more stronger. It will show you that your will is much better than God's will. కొన్నిసార్లు మిమ్మల్ని ఎంతలా ప్రేరేపిస్తుందంటే మీ చిత్తమే దేవుడి చిత్తం కంటే ఇంకా అవసరమైనది అని చూపిస్తుంది. I want you to pray today as we're going to move in a time of communion. I want you to pray today, God, straighten me out today. మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. నేను ఈరోజు బల్లారదనకు వెళ్ళే ముందు దేవా నన్ను సరిదిద్దు. Amen. ఆమేన్. Straighten the things that have not been straightened out till today in so many months. I've been in addiction. I've been in doing this, addicted to so many things, media, or maybe different kinds of addiction. May it be alcohol, may it be drugs, or whatever it is. I want to put an end to it, Lord. I want to serve you from today. మన జీవితంలో మనం సరిదిద్దుకోలేని ఎన్నో వంకర తింకర్ల విషయాలు ఎన్నిటికీ వ్యసనాలుగా ఉన్నాయో, అది తాగుడే కావచ్చు, ఈ లోకంపరమైన విషయాలే కావచ్చు, మాటలలో, సంబంధాలలో ఎటువంటి ఒక చెడు వ్యసనం మనలో ఉన్నా కానీ దేవుడి దగ్గర మోకరించి అడగండి, సరిదిద్దు దేవా, దీన్ని సక్రమపరచు అని. You need to fight with your own self. మీ ఆత్మతో మీరు పోరాడగలగాలి. Fight because he has shed the blood for you. పోరాడండి ఎందుకంటే మీకోసం రక్తం చెందించి ఉన్నాడు ఆయన. Amen. Amen. And you are much more stronger than what you look in the flesh. మీరు శరీర రూపంలో కనిపించే వారి కంటే బలవంతులు. God will straighten things out in your family automatically. మీ కుటుంబంలో కూడా ప్రతి విషయాన్ని దేవుడు సరిదిద్దుతాడు. Initially there might be resistance, but God will stand for you. He will lift you up in due season. He knows when to give you success, when to give you victory, when to lift up your head, when to make you stand before people and speak.
ముందుగా చూసినప్పుడు అది సరిదిద్దలేదు, సరిగ్గా లేదు అని మీకు అనిపించవచ్చు, కానీ దేవుడికి తెలుసు ఎక్కడ మిమ్మల్ని నిలబెట్టాలి, ఎక్కడ హెచ్చింపజేయాలి, మిమ్మల్ని ఎక్కడ ఘనపరచాలని దేవుడికి తెలుసు. Your last prayer, ask God to help you to tear down those walls because you are vulnerable to some things and you need to repent of these offenses. మీ ఆఖరి ప్రార్థన ఇట్టి గోడలను విరగొట్టమని, ఎందుకంటే మీరు కొన్ని విషయాలలో బలహీనంగా ఉన్నారని, మీరు చేసిన అతిక్రమలకు పశ్చాత్తాపం పొందండి. Lord, I have not followed your word. I have not honored your word in this area in my life. దేవా, నేను నీ వాక్యాన్ని నా జీవితంలో బయలుపరచలేదు, ఆ వాక్యాన్ని నేను మీ ఆదేశం ప్రకారంగా బ్రతకలేదు. I am not loving. నేను ప్రేమించట్లేదు, I am not respecting. నేను గౌరవించట్లేదు, I am expecting, కానీ నేను ఎదురు and చూస్తున్నాను so on and so forth. ఇది జరగాలని. Today, lay it all down ఈ రోజు నేను మీ దగ్గర అర్పిస్తున్నాను దేవా. as we move into the time of communion now. బల్లారథంలోకి ఇప్పుడు మనం వెళ్తుండగా Jesus said, యేసు ప్రభు చెప్పాడు, and today actually is the day of Pentecost, by the way. It is being celebrated throughout the world. ఈ రోజు నిజానికి పెంతెకొస్తుల దినము, ప్రపంచవ్యాప్తిగా దీన్ని వేడుకగా చేసుకుంటారు. It's the 50th day from Resurrection Sunday. పునరుద్ధారణ ఆదివారం నుంచి 50వ రోజు ఈ రోజు. Hallelujah. So it's a day of an outpouring of His Spirit. అయితే ఆయన ఆత్మ అభిషేకం పొందుకునే రోజు ఇది. Today morning you received a word. I said ఈ రోజు verse మీకు for the ఒక day. వాక్యం వచ్చింది, మీరు గమనించినట్లయితే. He said when they finished prayer meeting, after that the place was shaken up. ఆ ప్రార్థన ముగించిన తర్వాత ఆ స్థలము స్తంభించిపోయింది. I want this place to be shaken up. ఈ స్థలము స్తంభించబడును గాక. I want our hearts to be shaken up. మన హృదయాలు స్తంభించబడును గాక. It's time for you to stand for Jesus. యేసు ప్రభు కోసం నిలబడాల్సిన సమయం It's మీరు. time for you for revival to come in the house of God. యేసు ప్రభు ప్రకారంగా సంఘంలో కోసం నిలబడే వ్యక్తుల కోసం. Amen. ఆమేన్. Hallelujah. Today we found out some ways where we are stuck and we need to move out from this place. అయితే ఈ రోజు ఒక స్థలాన్ని మనం చూసి ఉన్నాము, ఈ పరిస్థితిలో మనం ఉండకూడదు అని తెలుసుకొని ఉన్నాము. Hallelujah. So today, according to Acts 4:31, that I shared in the morning today, and that's what it says. So let our hearts be shaken today, and if your heart is shaken today, give it over to the Lord and ask Him for the infilling of the Spirit of God. And I believe even this August 15 that we're going to have, this is something that God has ordained it to be. Much more before that, maybe we will receive. Some of us who are receiving or want to receive the baptism of the Holy Spirit will receive, and people will operate in gifts of tongues and various other spiritual gifts as well. అయితే అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం, ఈ రోజు పొద్దున్న నేను మీతో పంచుకున్న వాక్యం ప్రకారంగా ఆ ప్రార్థన కానీ మీరు చేసినట్లయితే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరిపైన వచ్చి ఆ స్థలాన్ని స్తంభింపజేసేటట్లుగా, లోకంలో మనలో కూడా పరివర్తన తెచ్చేటట్లుగా మారుస్తుంది. In